ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే అక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం పోస్టులు కూడా తీసేసి ప్యాక్ చేసి కొంచెం నడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ట్రక్కుల మిషన్లు తెచ్చి దాన్ని కూల్చేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఉంటుంది. అంతేకాకుండా న్యాయస్థానం కూడా తెరకి గుండి గుర్తించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానం కూడా తప్పుడు నివేదించారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దించారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మామ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి విశాఖపట్నంలో చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టాలంటే ఎవరు కూడా విశ్వసించలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి వరం చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేరు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా ఏడ్చి చెప్పారు ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు చేసుకునేవాడని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్ వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసేవాడు.